భార్యాభర్తలకి ఇద్దరికి గొడవ అయింది అనుకుందాం, లేదంటే భర్త పట్టించుకోవడం లేదు అమ్మాయిని, ఫైనాన్షియల్ ఇబ్బంది పెడుతున్నాడు, పైసలు ఇవ్వటం లేదు, తిండి పెడటం లేదు, రకరకాల కొన్ని సందర్భాలు ఇంటికాడ వదిలిపెట్టేసి పట్టించుకోడు, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వైఫ్ హ్యాజ్ ఎ రైట్ టు ఫైల్ ఏ మెయింటెనెన్స్ కేస్ అగైన్స్ట్ హస్బెండ్. ఓకే. వైఫ్కి రైట్ ఉంటుంది, నా భర్త నన్ను వదిలిపెట్టిండు, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు, కాబట్టి నాకు భర్త దగ్గర నుంచి నేను బతకడానికి కావాల్సిన పైసలు ఇవ్వండి అనేది మనం మెయింటెనెన్స్ కేసు వేసుకునే రైట్ భార్యకు ఉంటుంది. సో ఇక్కడ సమస్యలు ఏంది అంటే ఏంటంటే భార్యకు ఉంటుంది, ఓకే అది ఎక్సలెంట్ ఫైన్. సో అది ఒక్క పిటిషన్ వేసుకుంటే బాగుండు సార్, నా మీద 4 పిటిషన్లు వేసిన అని చెప్పేసి వస్తుంది చాలా మంది. 4 రకాలుగా పిటిషన్ వేయచ్చు, దాన్ని 4 డిఫరెంట్ కోర్టులలో వేయచ్చు సేమ్ పిటిషన్. ఓ ఓకే. 4 డిఫరెంట్ కోర్టులలో 4 రకాలుగా ఒకటే భర్త మీద నువ్వు పిటిషన్ వేసుకోవచ్చు ఒకటే సమయంలో. సో అవతల ఉన్న భర్తకి ఏమనిపిస్తుంది అంటే నేను కట్టే మెయింటెనెన్స్ నువ్వు ఒక్కదానివే కదా, జనరల్ పీపుల్ థింకింగ్ ఎట్లుంటుంది, నువ్వు ఒక్కదానివే కదా, నీకు మెయింటెనెన్స్ కావాలంటే ఒక కోర్టుకు పోయి అడగచ్చు కదా, ఒక కోర్టుకు వెళ్ళి నాకు మెయింటెనెన్స్ కావాలంటే ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది కదా, నా మీద 4 కేసులు 4 కోర్టులలో 4 కేసులు ఒకటే టైం వేసినావు ఎందుకు, నేను 4 మెయింటెనెన్స్ కట్టాలని తిరుగుతుంటావు, 4 మెయింటెనెన్స్ కట్టాలని తిరుగుతుంటారు.